వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. నేను మొదటిసారి ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ప్రజాపాలనలో కొలువు జాతర పండుగను నిర్వహించారు. దీనికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యాదయ్య, ఎర్లపల్లి శంకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఎంఏ ఐయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు విచ్చేయగా ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజా జీవితంలో ప్రజలకు సేవ అందించాలని చాలా మంది కలలు కంటున్నారు. కానీ కొద్ది మందికే అవకాశం వస్తుంది. కొంతమంది జీవితకాలం అవకాశాలు రాకుండా ప్రజా జీవితంలోనే సర్వం కోల్పోయిన వాళ్ళున్నారని తెలిపారు. పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము, రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట, తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట. పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందట. పరిపాలన మీద రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటుంది. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చి నెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా, నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారారు. రేవంత్ రెడ్డి, సీతక్క. ఏపీ శాసనసభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా సాగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఉండాలని, వ్యక్తిగత విభేదాలకు వేదిక కాకూడదని సూచించారు. రాజకీయాలు కలుషితమవుతున్నాయని, సభ్యుల మధ్య ఆప్యాయత తగ్గిందని చెప్పారు. అసెంబ్లీ ప్రజలకు జవాబుదారీ వేదిక కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అభినందనలు తెలిపారు. మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాను అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లుండాలి అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి.
ఇట్ ఈస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఈరోజు మీరు చూస్తే బుచ్చ చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీపళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి, అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావును చూశాను, అన్ని ప్రజలు ఆయన కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది. విజయవాడలో ఏపీ శాసన వ్యవస్థ సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రామా వేశారు. ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో ఒదిగిపోయారు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందరినీ నవ్వులతో ముంచెత్తింది. సమయం సందర్భం లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు. పవన్ కళ్యాణ్ అయితే కూర్చున్న సీట్లో ఎగిరెగిరి పడి నవ్వుకున్నారు. కాలరాత్రికి చందమామకు అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తన్నారు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలగంట పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావురా? పాడకూడదు పొట్టి తోసారన్న, పొట్టి మామూలు తోయలేదురన్న. ఏడు చేస్తాను, నా టైం అన్న, నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారే, నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే, మల్లెపూ పాట. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది, ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న? పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగ? అన్న పాట స్పందించేసే, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా, మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఏపీ శాసనసభ సాంస్కృతిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన నేతృత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమన్నారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న శాసనసభ్యులకు సాంస్కృతిక ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. గెలిచిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయడం హర్షణీయమన్నారు. క్రీడా సాధికార సంస్థ చేసిన ఏర్పాట్లు, క్రీడా సామాగ్రి, క్రీడాకారులకు అందించిన సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు.
శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరులు గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ, మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోషన్ రాజు గారికి, అలాగే దుర్యోధనుడిగా మనందరిని ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, కమిటీ సభ్యులకి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ, పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషాధారణలో నటించి అదరగొట్టారు. ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ తో రఘురామ ఏకాపాత్రాభిపాయం చేశారు. ఆయన డైలాగ్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమన సోతసుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అగ్నికుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పలుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కలలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో నేను కులము వ్యర్థవాదము కులము.
పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కేవలం 81,000 ఉద్యోగాలనే భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీపై గత ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసే ఉంటే ఎంతో మంది ప్రాణాలు దక్కేవి. పంచాయతీరాజ్ శాఖలో 10 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాల వారు ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన నియామకాలకు ఉత్తర్వులు ఇచ్చారని సీతక్క సూచించారు. మరి ఉద్యోగాలు ఇచ్చి జీవితాంతం వాళ్లకు ఒక భరోసానివ్వాలనేటువంటి కలలు గంటూ మీరు కన్న కలల్ని ఈరోజు నిజం చేస్తున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సిఎస్ గారికి, అదేవిధంగా మన మేయర్, హైదరాబాద్ మేయర్ గారికి, మరి దానక కిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మన మున్సిపాలిటీ, అదేవిధంగా శంకర్ గారికి ఎమ్మెల్యే మా సోదరుడు, అదేవిధంగా యాదయ్య గారికి, కాల యాదయ్య గారికి ఎమ్మెల్యే గారికి, మన మాజీ ఎంపీ గారు కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారికి, విజయలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమమే మనం తెచ్చుకున్నది, పోరాడింది మరి ఉద్యోగాలు, కొలువుల కోసం. ఆ కొలువుల కోసం తెలంగాణను సాధించుకున్నాం. అంతకుముందు కూడా పోరాటం చేసి అసూలు బాసింది తెలంగాణ ఉద్యమంలో యువకులే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలలో కేవలం గత ప్రభుత్వం 81,622 అంతే తప్ప ఉద్యోగాలు ఏమి ఇయ్యలేదు. వాళ్ళు గనక నిజంగా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చుంటే ఏండ్ల కొద్దీ ఇళ్లల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి ఇవాళ ఉద్యోగాల కోసం మీరు చూసిండే వాళ్ళు కాదు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యమంలో కొట్లాడి చనిపోయారు. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకే ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది యువత సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతకు కొలువులు ఇవ్వాలి. అది ఆయనకు ఒక పండుగ. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక ఆశ చూపింది, కానీ ఆశలలో మరి ఆశలను నెరవేర్చే విధంగా ఏమాత్రం చేయలే. కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఓడిపోయినా, ఎవరైనా ఏదైనా అయితే మాత్రం వెంటనే వాళ్ళ కొలువులు ఇచ్చారు తప్ప మన ఇళ్లలో కనీసం చనిపోయిన వాళ్లకు వాళ్ళ స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి నిన్నటి వరకు చూస్తే ఇప్పటి వరకే సంవత్సరం లోపు దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి ఉద్యోగులకు సంబరాన్ని నింపి నిరుద్యోగ యువత యొక్క నిరాశలను తొలగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, వారికి వంతపాడే పోలీసులు కలిసి వినుకొండను అనకొండగా మార్చారని ఆరోపించారు. కూటమి వైఫల్యాలపై మాట్లాడినందుకే ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో రైతు నాగేశ్వరరావును అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యమే లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం విస్మరించిన పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే నోరు మూయిస్తున్నారని, ఇది హిట్లర్ పాలనను తలపిస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని హెచ్చరించారు. ఏళ్ల చేతిలో పడి అనకొండ అయిందా? ముఖ్యంగా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకలూరుపేటలో చెప్పడం జరిగింది. నేను ఏమి చెప్పానో అది తెల్లారి జరిగింది. నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి? సో సో ఈ విధమైనటువంటి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని ఏకోజాన్ 5 గంటలకి రాత్రి తన చేలో తన భార్య తను
తన మిర్చి పంటకాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూరు ఎస్ఐ పేరు రమేష్, ఉమామహేశ్వరరావు, వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా? దీనిలో ఏమన్నా బూతులు ఉన్నాయా? దీనిలో ఏమైనా అబ్సినిటీ ఉందా? ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కొదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా దుర్మార్గంగా లేదని ప్రజల ముందుకు ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పినా మరలా చెప్తున్నా, మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై సంఘటితమవుతారు. ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది. బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమ్మీడియట్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా స్పందించారు. పొలంలో పనిచేస్తున్న రైతు నాగేశ్వరరావును రౌడీ షీటర్ల అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. తర్వాత మేం అరెస్టు చేయలేదని నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులు ఉండకూడదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటామని, ఎంత అణిచివేసినా తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. పొలంలో మిరపకాయల కలంలో అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కాపలా పనుకుంటే ఏదో రౌడీ షీటర్ను తీసుకుపోయినట్టుగా, రౌడీలను తీసుకెళ్ళినట్టుగా ఆయన్ని అక్కడ ఉన్న పొలంగా కారెక్కించుకొని తీసుకుపోయిన పోలీస్ డిపార్ట్మెంటు ఏం వేషాలు వేసారే, అమ్మాయిని తీసుకురాలేదంటారు, ఆ అమ్మాయిని నువ్వేంటంటారు, ఆ అమ్మాయిని చీకట్లో అక్కడ వదిలిపెట్టి అతన్ని బండి ఎక్కించుకొని వెళ్ళారు. ఏంటండి ఈ దోపిడీ? ఇవన్నీ వదిలేసి ఈ విధంగా రైతుని, ఆయన కొడుకులు ఇద్దరు డాక్టర్లు చదువుతున్నారు, వ్యవసాయం చేసుకునే రైతు పొలంలో మిర్చి కడుపుతుంది. దీని సంగతి ఏంటండి? ఇదేంటండి ఆంజనేయులు గారు? ఇంకొకటి, ఇది నిజంగా నాగేశ్వరరావు ఎక్కడైనా ఒక్క తప్పు మాట్లాడా? ఇప్పుడు సార్ చెప్పాడు, సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, చూపించాడు, ఎక్కడైనా ఒక తప్పు మాట్లాడాలి. మీరు ఇస్తామన్నవన్నీ ఇస్తున్నారా అని ఎవరో మైకు మీడియా ఆయన పెడితే ఆయన వస్తుంటే ఏమయ్యా అన్నీ బాగానే ఇస్తున్నారులే, ఏది అంటే ఏది ఇవ్వలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంతేగాని ఎవరినన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడా? ఎందుకు రాత్రికి రాత్రి అలా చేశారు? ప్రశ్నించే గొంతు ఉండకూడదా? ప్రశ్నించడానికి మేము ఎవరిని నోరు తెరవకూడదా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఇది మంచి కాదు. ఇవాళ మా ఊర్లో తెల్లవారిపారు నిన్న అక్కడ కొట్టారు వాళ్ళని కొట్టి వాళ్ళ మీదనే కేసు పెడితే వాళ్ళు పరాలైతే మళ్ళీ వాళ్ళ ఇంట్లో భార్యని, ఆ అమ్మాయి ఇందాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే పోయి వచ్చాం, ఆయన భార్యను కొట్టారు, లాక్కొచ్చి 15 మంది మగోళ్ళు ఆడమనిషి. అది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమనంటే ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి తీసుకుపోయి అదంతా పగిలిపోయి ఉంటే ఎవరు పట్టించుకోమంటారు? నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇది కరెక్టా? ఏంటండి పాలన? ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన అన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు ఎలా అయితే మనకు అండగా ఉన్నాడో అట్లాగే మన లీగల్ మాధవి గారు మన జిల్లా, అదేవిధంగా మన మన ఎంఎన్ ప్రసాద్ గారు, ఆయన ఇవాళ మన బడ్జెట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, హైదరాబాద్ నగరంపై ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని, అప్పటికీ ప్రభుత్వం చెల్లించకుంటే ఆందోళన ధర్నాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 15 నెలల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదని, చేసేది కూడా ఏమీ లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్ నగరాన్ని విస్మరించారన్నారు. డిప్యూటీ సీఎం బట్టి ప్రసంగం పూర్తిగా అవాస్తవాలతో కూడిందని, 150 పేరాగ్రాఫులు 72 పేజీలతో బడ్జెట్ను మొక్కుబడిగా రూపొందించారన్నారు. గతేడాది బడ్జెట్ను మక్కి దించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి సుమారు 11 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంత ఘోరమైన బడ్జెట్ల ఏ బడ్జెట్ లేదన్నారు.
గత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా మళ్లీ ఆ బడ్జెట్ అంకెలనే ప్రవేశపెట్టి అంకెలగారడి చేశారని ఆరోపించారు. ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కాలేదు, సందర్భం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్. ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా వారు ఎంత ఘోరమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్ఎండబ్ల్యూఎస్, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి జలమండలి కానివ్వండి, హైదరాబాద్ జలమండలి సంస్థ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గత సంవత్సరం కేటాయించినటువంటి నిధులనే కేటాయిస్తూ మళ్ళీ అదే తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇచ్చిన డబ్బులంతా కూడా జీతభత్యాలకి కట్టే బ్యాంక్ ఇంట్రెస్ట్లకి లోన్లకి పోతే తప్ప అదనంగా వారు ఇచ్చే నిధులు ఏం కనపట్లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉందంటే గడిచిన సంవత్సరం కాలం పాటు దాదాపు 40% వీధి లైట్లు కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో వెలగట్లేదు. అంతేకాదు వీధి లైట్ల నిర్వహణ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చేతగా అవుతలేదంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు గ్రేట్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు ఆ రోజు అత్యంత పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక నిర్దిష్టమైన సంకల్పంతో ముందుకు వస్తే దాదాపు మేము సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసిన వాటిని మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. సీసీటీవీ కెమెరాలు పని చేయట్లేదు అని దాదాపు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వినతులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కానీ పట్టించుకునేటువంటి పాపన పోలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గతంలో ఇదే హైదరాబాద్ నగరానికి మా నాయకత్వంలో కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే. కానీ గడిచిన 15 నెలల నుంచి కూడా 16 నెలల నుంచి కూడా ఈ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని నగరాలన్నీ కూడా